ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన కృప ద్వారా సజీవులకల్లో మమ్మల్ని నుంచి ఈ రాత్రికాల సమయంలో మేము ఎలా కూడుకోవడానికి, మరి ముఖ్యంగా మీ మాటల్ని నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, సమయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి అతి ప్రశస్తమైన నామంలో మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాం. మా తండ్రి, మా ఆత్మ మా దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మీతో సదాకాలము ఉండాలి అంటే ఈ లోకంలో, ఈ దేహంలో ఉంటుండగా మాకెట్టి మాటలైతే అవసరమో ఆ మాటల్ని ఇప్పుడు మాట్లాడుచున్న సేపు నన్ను మరుగుపరిచి మీరు నా యందుండి మీ మాటలు నా ద్వారా పలికించమని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, వెత్తబడుతున్న ప్రతి మాటలు నా మాటలుగా భావించక మీరు మాతో మాట్లాడుతున్నారన్న వాస్తవాన్ని మేము గుర్తెరిగి ఆ మాటలు ఎందు భయభక్తులు కలిగి ఆ మాటల ప్రకారం ఈ లోకల్లో బ్రతకగలిగే ధన్యతను చెబుతున్నా నాకు, అలాగే ఎంతమంది అయితే తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్నారో వారందరికీ కూడా దయచేయమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాస్ సన్నిధి చేర్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ముందుగా అర్హత లేకపోయినప్పటికీ, అల్పుడనైనప్పటికీ దేవుడు తన ప్రేమ చొప్పున తన మాటల్ని మీ అందరికీ అందించగలిగే ఈ గొప్ప ధన్యత ఇచ్చిన విధానాన్ని బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పేరిట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. అలాగే వేదిక మీద నాకంటే అనుభవంలోనూ వయసులోనూ కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేరిట తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా నిన్న ఉదయం మొదలుకొని ఈ దినం వరకు కూడా శ్రమ అనుకోకుండా ఓర్చుకుంటూ దేవుడి మాటలు వినటానికి సిద్ధపడి వచ్చిన మీ అందరికీ కూడా మరి ముఖ్యంగా ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేరిట తెలియపరుచుకుంటున్నానండి. ప్రేమ దేవుని వాళ్ళారా, ఈ లోకంలో క్రైస్తవ జీవిత విధానం అనేది ఒక ప్రత్యేకమైన జీవిత విధానం. లోకంలో అనేక మతాలు ఉన్నాయి. దేవుళ్ళని పిలువబడుతున్న వారు కానీ, దైవాలుగా కొలుచుకుంటున్న వారు కానీ, దైవాలుగా కొలుచుకుంటున్న వారి విధానాలు కానీ చాలానే మనకు కనబడుతున్నాయి. కానీ ఏ ఇతర విధానాలలోనూ లేని ఒక ప్రత్యేకత, క్రైస్తవ్యానికి మాత్రమే ఉన్న ప్రత్యేకత, దేవుడికి ఎంత దగ్గర అవ్వగలగడం అనేది. మిగిలిన విధానాలలో, మిగిలిన ఆలోచనల్లో కానీ, మిగిలిన పద్ధతుల్లో కానీ దేవుని ప్రార్థించడానికో ఆరాధించడానికో కొన్ని విధానాలు జరుగుతూ ఉంటాయి. కానీ క్రైస్తవ్యం అంటేనే దేవుడికి జతపరిచేది, దేవుడికి ఆనుకొని ఉండేది. అందుకే మిగిలిన వాటితో పోల్చుకుంటే క్రైస్తవ్యం భిన్నమైనది, చాలా ఆశ్చర్యకరమైనదనే చెప్పాలి. ఎంత గొప్ప జీవితాన్ని అవలంబించుకోవడానికి సిద్ధపడుతున్నాం మనం. క్రీస్తు చెప్పిన అడుగుజాడల్లో నడుచుకోవడానికి ఎంత సిద్ధపడుతున్నామో లేదో తెలియదు. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా మన ఒకప్పటి స్థితి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా కొనసాగుతుంది చాలామందిలో. అది చాలా భయానకం చనిపోయిన తర్వాత. ప్రేమ దేవుని వల్ల ఒక విషయాన్ని ఆలోచిద్దాం. సమాజంలో మంచి విషయాల గురించి వినడానికి చూపినంత ఆసక్తి కీడు సంబంధమైన విషయాల్లో అనిపించే వాటి మీద ఎక్కువ చూపించరు. ఉదాహరణకి, ఏదైనా ఒక శుభకార్యం గురించి మాట్లాడితే వినగలిగే సమాజం చావు గురించి మాట్లాడదామంటే మాత్రం వినడానికి ముందుకు వస్తుందా? రాదు. పైగా ఒకవేళ మన నోటంట దానికి సంబంధించిన మాటలే వచ్చాయనుకోండి, ఏమంటారు? ఇలాంటి అపశకున మాటలు మాట్లాడొద్దు అంటారు. అంటే ఏదైతే మనిషికి అత్యవసరమో, ఏదైతే మనిషికి అత్యంత ప్రాముఖ్యమో వాటిని విననివ్వకుండా, వాటి మీద మనసు పెట్టి ఆలోచించనివ్వకుండా కొన్ని రకాల ఆలోచనలు పెట్టేసి వాటిని దూరం చేసేస్తున్నారు మనకి. వాస్తవానికి మనిషి అనేవాడు చనిపోవడం గురించి ఆలోచిస్తే ఈ లోకంలో మనం సువార్త చెయ్యకపోయినా, అవతల వాడు సువార్త వినకపోయినా వాడంతట వాడే
దేవుడి దగ్గరికి వచ్చి నిలబడతాడు, దేవుడి కోసం ప్రయాసపడతాడు. ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా, నా తనువుని నేను చాలించి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా అనే ఆలోచన మనిషికుంటే పాపం ఈరోజు లోకాన్ని ఏలదు. పాపానికి ఈరోజు మనిషి బందీ అవ్వడు. రేపు పొద్దుటి నేను చచ్చిపోతాను అనుకున్నవాడు ఆలోచనలు ముందు రోజు ఎలా బ్రతుకుతాడో చూడండి, ఎప్పుడన్నా గమనించండి. ఎక్కడ దాకా ఎందుకండి, మనమే రేపు తెల్లారితే నా ప్రాణం ఉండదు అనే ఆలోచనతో నైట్ పడుకొని చూడండి, తర్వాత రోజు మన జీవితం చాలా విభిన్నంగా ఉంటుంది. ఏం చేయాలనే ఎప్పుడో మళ్ళీ ఎలాగా పోతాం కదా, ఇలాంటి దారుణమైన కార్యక్రమాలు చేయడం ఎందుకులే అని కొన్ని చెడ్డ కార్యాలకి ఆటోమేటిక్గా మన మనస్సు వెళ్ళకుండానే మనం దూరం పెట్టుకుంటాం. సమాజానికి ఇటువంటి ఆలోచన లేకపోవడం వల్ల ఈరోజు సువార్త అనే ఒక మహత్తరమైన విషయాన్ని బట్టి దేవుడు మనిషికి ఏ ఉద్దేశాలనైతే రాయించాడో, మనిషి తన తనువు చాలించిన తర్వాత తనతో ఉండాలి అని దేవుడు ప్రారంభం నుండి ఏ కోరికనైతే మనిషి పట్ల కలిగి ఉన్నాడో ఆ కోరికను ఈరోజు దేవుని మాటలుగా మన సమాజానికి తెలియపరుస్తున్నాం. సమాజానికే ఈ ఆలోచన ఉంటుంటే దేవుడే తన మాటలను మన ద్వారా మనకే చెప్పించాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు. పోనీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అయినా ఇలాంటి ఆలోచనలు మారుతున్నాయా అంటే లేవండి. ప్రసంగాలు అనగానే, బోధలు అనగానే క్రైస్తవ సమాజం అంతా ఎక్కువగా దృష్టి పెట్టే విషయాలు ఏంటి? లోక సంబంధమైన విషయాలే. ఆశీర్వాదాలు, దీవెనలు వగైరా ఇలాంటి వాటి మీదే క్రైస్తవ సమాజం ఎక్కువగా దృష్టి పెడుతుంది. కానీ అయ్యో నేను ఒకప్పుడు పాపాల చేత చచ్చిపోయిన వాడినే, అయ్యో ఒకప్పుడు నేను పాపాల చేత దేవుడికి దూరం అయిపోయిన వాడినే, ఈరోజు ఆ పాపం తొలగించిన నా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నేను మరలా పాపానికి దాసులుగా ఉండకుండా చనిపోయిన తర్వాత క్రీస్తుతో కూడా లేపబడగలిగే అంత గొప్ప విశ్వాసాన్ని కానీ గొప్ప జీవితాన్ని కానీ నేను ఈ లోకంలో ఉంటుండగానే సంపాదించుకోవాలనే ఆలోచన కూడా చాలామంది క్రైస్తవులకు లేదు. ఎంతసేపు దేవుడు నాకేమిస్తాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడి దగ్గర నుండి నేనేం సంపాదించుకుంటాను, ఇదే ఆలోచన ఎక్కువ కనబడుతుంది మనకి. కాదంటారా? ఆలోచించండి. దేవుడు మేలు చెయ్యకపోతే దేవుడిని వదిలేసేవారు లేరా? అనుకున్న పనులు సఫలం కాకపోతే దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు లేరా? కొద్దిగా ఇబ్బంది కలిగితే సంఘ ఆరాధనలు మానేసేవాళ్ళు లేరా? దేవుడు ఏదైనా తన వాక్యం ద్వారా సూటిగా మాట్లాడితే హృదయంలో గుచ్చుకొని మార్పు లేకుండా దేవుడి మీదే తిరగబడి సంఘాలకు రాకుండా సంఘాల నుండి దూరం అయిపోయి సేవకులను వెలివేసేసిన వాళ్ళు లేరా? ఇదంతా ఎక్కడ కొనసాగుతుంది? మన క్రైస్తవ సమాజంలోనే కదా, మన క్రైస్తవుల్లోనే కదా. కారణం ఎందుకు మనిషి ఇలా మారిపోతున్నాడు? క్రీస్తును నమ్మిన తర్వాత కూడా ఎందుకు మరలా మనిషి మొదటి స్థితిలోనికే వెళ్ళిపోతున్నాడు అనేది ఆలోచించగలిగితే క్రైస్తవ్యానికి ఏది మూలాంశమో అది క్రైస్తవ్యం పట్టుకోవట్లేదు ఈరోజు. ఏది పట్టుకుంటే దేవుడికి ఇష్టలుగా మారతామో, దేనిని పట్టుకుంటే దేవుడు దృష్టిలో మనం గనులుగా ఎంచబడతామో, దేనిని పట్టుకుంటే దేవుడు పరలోకంలో మనల్ని గురించి ఆలోచించడం మొదలు పెడతాడో దానినే ఈరోజు క్రైస్తవ్యం నెగ్లెక్ట్ చేయడం మొదలు పెడుతుంది ప్రియులారా. అందుకే ఈరోజు ఆ విషయం ఏంటో తెలియపరచడానికి మీ ముందు దేవుడు నన్ను ఇలా నిలబెట్టాడండి. ప్రేమ దేవుని వర్లారా, చాలామంది క్రీస్తులోనికి వచ్చిన దానికి కూడా వారి సమస్యలు తీరుతాయనో, వారి ఇబ్బందులు తొలగుతాయనో, లేదంటే వారికి ఏదైనా అనారోగ్యం ఉంటే స్వస్థతలు తగ్గుతాయనో ఇలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, మంచిదే, అలా రావడం తప్పని కూడా నేను అనట్లేదు. అయితే వాటి మీదే స్థిరులుగా ఉండి చివరి వరకు క్రీస్తు మీద విశ్వాసం వాటికి సంబంధించిందిగానే కొనసాగించడం వల్ల క్రైస్తవ్యం మూలాంశాన్ని కోల్పోవడం అనేది మనం గమనిస్తున్నాం ప్రస్తుతం సమాజంలో. ఇంతకీ ఏంటయ్యా మూలాంశం అంటే, ఇప్పుడు మనం చదువుకున్న హెబ్రీ పత్రికలోనే ఒక మాట ఉంది, ఒకసారి చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం చదువుదాం ప్రియులారా ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు అనగా ఎవరికైతే రాస్తున్నారో, లేదంటే ఎవరైతే ఈ మాటలు చదువుతున్నారో, ఎవరైతే క్రీస్తులోనికి వచ్చి బాప్తిసం పొందే సంఘంలో దేవుని రాజ్యంలో కొనసాగుతున్నారో వారందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏంటది? పొందని ఎడల ఎవరు మనం? ఏం పొందకపోతే
శిక్షను పొందకపోతే, బాగా గుర్తుపెట్టుకోండి, శిక్షణ. దేవుడు ఏదో ఒక శిక్షణ ఇవ్వాలని ఆశపడుతున్నాడంట. ఎవరికి? అందరికీ ఇవ్వడండి, గుర్తుపెట్టుకోండి. అందరికీ ఇవ్వడు. చచ్చిన శవానికి ఎవడు వైద్యం చెయ్యడు, గుర్తుపెట్టుకోండి. చచ్చిపోయిన శవానికి ఎవడు వైద్యం చేయడు. ఎవడికి చేస్తాడు వైద్యం? కనూపురితో కొట్టుకుంటున్న వాడికి, రోగం అని తెలిసి హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయిన వాడికి మాత్రమే వైద్యం అవసరం. చచ్చిపోయినడికి వైద్యం అవసరం లేదు. ప్రభువు కూడా ఎవడికి పడితే వాడికి శిక్షణ ఇవ్వడు. నేను అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినని ఒక మనిషి గ్రహించి క్రీస్తులోనికి వచ్చి మరలా జీవాన్ని పునరుద్ధరించుకోవాలని ఎవడైతే ఆశపడతాడో వాడిని దేవుడు దేనిలో నడిపిస్తాడంట? శిక్షలోనికి నడిపిస్తాడంట. ఒక ట్రైనింగ్ ఇస్తాడంట దేవుడు. ఒకవేళ మనకు ఆ ట్రైనింగ్ ఇవ్వకపోతే, ఆ ట్రైనింగ్లో మనం లేకపోతే మనం ఎవరమని చెప్తున్నాడు? దుర్బీజులు. అంటే మనం సరైన విత్తనం కాదు, దేవుని కుమారులు కాదు. చాలా క్లియర్గా చెప్పేశాడు. మీకు ఆ శిక్ష లేదా? మీరు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంతసేపు ప్రార్థనలు చేసినా, ఎన్ని కానుకలు దేవుడి పనికి మీరు అప్పచెప్పినా, ఎన్ని రాత్రి పగళ్ళు దేవుడి కోసం మీరు కష్టపడినా, మీరు ఆ శిక్షణలో లేకపోతే మాత్రం మీరు నాకు సంబంధులే కాదంటున్నాడు దేవుడు. కుమారులే కాదంటున్నాడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని ఉద్దేశం అంతా ఒక మాటలో చెప్పాలంటే ఆయనకి మనమందరం కూడా ఎలా మార్చబడాలి? కుమారులుగా మార్చబడాలి. కుమారులుగా మార్చబడాలన్న దేవుడి ఉద్దేశమే ఒకే ఒక విషయం వల్ల దూరం అయిపోతుందంట, శిక్షణలో లేకపోవడం వల్ల. ఎంత తీవ్రమైన పదజాలమో గమనించండి. అది చదవండి. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు అని చెబుతూ ఒక కంపారిజన్ మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. అంటే దేవుడు ఒక మనిషిని దేనిలోనికో నడిపిస్తున్నాడు అనమాట. ఒక శిక్షణ ఇస్తున్నాడు అంటే దేవుడు ఏదో ఒక విషయంలోనికి దేవుడు ఒక మనిషిని ప్రవేశపెడుతున్నాడు అనమాట. మరి ఏంటా ప్రవేశం అనేది మనం ఆలోచించగలిగితే శ్రమలండి. శ్రమలు. యేసుక్రీస్తు బ్రతికున్నాడు దినాలలో ఆయన శిష్యులతో ఒక మాట మాట్లాడుతూ దాన్ని కూడా మనకు తెలియపరుస్తాడు. మీకు ఈ లోకంలో ఏం కలుగుతుంది అంటున్నాడు? దీవెనలా, ఆశీర్వాదాలా, హంగులు ఆర్భాటాలతో కూడిన జీవితమా, హెచ్చించుకునే గుణాలా, లోకంలో ధన సంపదలా, లోకంలో ఉన్న సర్వ అపవాదికి సంబంధించిన సర్వ విషయాలా? కాదు కదా. ఏం కలుగుద్ది అంటున్నాడు? శ్రమ మాత్రమే కలుగుతుంది. ఎందుకు? లోకమంతా ఎవరి అందుంది? దుష్టుని అందుంది. ఇప్పుడు దుష్టుడి ఇంట్లో ఉంటూ దేవుడి కోసం బ్రతుకుతామంటే దుష్టుడు ఊరుకుంటాడా అండి? ఊరుకోడు. అప్పుడు ఏం చేస్తాడు? వాడు శ్రమ పెడతాడు. వాడి వలన శ్రమ కలుగుద్ది. కాబట్టి ఈ లోకంలో బ్రతుకుతున్నంతసేపు క్రైస్తవుడైన తర్వాత మొట్టమొదటిగా దేవుడు నడిపించే విధానం ఏ విధానం? క్రైస్తవుణ్ణి శ్రమల గుండా నడిపించే విధానం. ఎందుకో ఒక చిన్న చక్కటి ఉదాహరణ చెబుతా, బాగా వినండి. మనం అందరం కూడా పాత్రలు. ఏం పాత్రలు? కంచు పాత్రలం కాదు. ఏం పాత్రలు? మట్టి పాత్రలు. ఎవరి చేతిలో మట్టి పాత్రలు? దేవుని చేతిలో మట్టి పాత్రలు. దేవుడు ఏమై ఉన్నాడు? మనకి కుమ్మరివాడై ఉన్నాడు. కంపారిజన్ కుమ్మరివాడిలా ఉన్నాడు. ఇప్పుడు పాత్రలుగా ఉన్న మనం ఏమైపోయామో తెలుసా? ఒక్కొక్కడికి చిన్న కన్నం ఉంది, ఒక్కొక్కడికి పెద్ద కన్నం ఉంది, ఒక్కొక్కడికి సగం పగిలిపోయింది కొండ, ఇంకొకటికి పై టాప్లు వేసిపోయింది, ఒకటికి కింద పెద్ద కన్నం ఉంది. ఇలా రకరకాల లోపాలు ఉన్నాయి ప్రతి ఒక్కడికి. మీకు ఉన్నాయి, మాకు ఉన్నాయి. ఎవరు అతిథులుగా దీని విషయంలో. దాన్నే మనం బైబిల్ పరిభాషలో పాపము అని అంటున్నాం. ఓకేనా? పాపం వలన రూపాన్ని కోల్పోయిన మన పాత్రలకి దేవుడి చేతిలో పెట్టి, ప్రభువా ఇది మరలా నూతనంగా మార్చు అని మన జీవితాలకి దేవుడికి అప్పగే చెప్పుకుంటున్నాం. మనం నూతనంగా మార్చు అని మన జీవితాలకి దేవుడికి అప్పచెప్పుతుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏదైతే పాటు పోయిందో ఆ పాటు తీసేయడు. ఆ రకంగా దేవుడు అంటే ఏం చేస్తాడో తెలుసా? మొత్తం అసలే కొండ లేదు, మొత్తం కొండంతా పగలగొడతాడు ఆయన. పగలగొట్టి మరలా ఏ స్థితికి తీసుకొస్తాడో తెలుసా? మొదటి స్థితి. ఏ స్థితి? మట్టి స్థితిలోనికి తీసుకొచ్చేస్తాడు. అది తీసుకురావడానికి నానబెట్టాలి, కొట్టాలి, మరలా దంచాలి, రకరకాలుగా దాన్ని
పని చేయాలి. చేసిన తర్వాత మరలా పొడి స్టేజ్లోకి వచ్చిన తర్వాత మరలా దానిలో నీళ్లు కలిపి మరలా ఒక పాత్రగా మలచడం మొదలు పెడతాడు. అందుకే అంటాడు, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు రిపేర్ చేయబడిన సృష్టి కాసమా. ఏ సృష్టి? రిపేరింగ్. అది ఇక్కడ ఏమవుతుంది? మొత్తానికి నూతన పరచబడుతున్నాం. గుర్తుపెట్టుకోండి. అందుకే నూతన పురుషుడు అని మాట్లాడతాడు. మొత్తానికి ఏమవుతున్నాం? మనం నూతన పరచబడుతున్నాం. ఎప్పుడు నూతన పరచబడుతున్నాం? దేవుడి చేతుల్లోనికి అప్పగింపబడిన తర్వాత దేవుడు మన పాత్రని, పాడైపోయిన మన పాత్రగా ఉన్న మనల్ని దేవుడు తన హస్తాలలోనికి తీసుకొని మరలా మొదటి స్థితికి తీసుకొచ్చి అక్కడి నుండి మరలా నూతన పాత్రగా మార్చిన తర్వాత మనం నూతన సృష్టిగా మార్చబడుతున్నాం. ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే శ్రమ. శ్రమ శ్రమ మనకు అంత మేలు చేస్తుంది. కానీ ఈరోజు శ్రమలు కావాలి అని, శ్రమలు కావాలా నాయన అని ఏ క్రైస్తవు నన్ను అడగండి. కావాలంటారా? కావాలంటారా? ₹1 కావాలంటే మాత్రం తల ఊపుతారు అందరూ కదా. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీకు శ్రమే వస్తుంది, ఇంకేమీ రాదంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరండి. ఏమండి, దేవుణ్ణి నమ్మిన తర్వాత నిజంగా చెబుతున్నాను, దేవుని నమ్ముకున్న ఏ బిడ్డని దేవుడు విడిచిపెట్టాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇది ముమ్మాటికి సత్యం. కానీ ఈ మాటలు చెబుతున్నా కూడా చాలామంది క్రీస్తులోనికి రావడానికే అభ్యంతరపడుతున్నారు. అలాంటిది క్రీస్తులోనికి వచ్చిన తర్వాత శ్రమ మాత్రమే నాయన మీ జీవితం అంతా అంటే మాత్రం ఎవరన్నా వస్తారా? రారండి. కానీ దేవుడు శ్రమ లేకపోతే మాత్రం నువ్వు నాకు దగ్గర అవ్వలేవు నాయన, నువ్వు నా కుమారుడు కాలేవు నాయన అంటున్నాడు. ఎందుకంటే శ్రమలు ఒక మనిషిని దేవుని దృష్టిలో సంపూర్ణులుగా మారుస్తాయంట, సంపూర్ణుని చేస్తాయంట. ఒక శ్రమ గురించి ఒక భక్తుడు మాట్లాడుతూ ఒక కొటేషన్ చెప్తాడండి, భలే ఉంటుంది. శ్రమలంట ఒక మనిషిని సంపూర్ణులుగా చేయగలిగే పరిశ్రమలంట. అంటే ఒక కర్మాగారం అంటాం. శ్రమ అనే ఒక ఫ్యాక్టరీలో ఒక క్రైస్తవుడు నిలబడగలిగితే దేవుడు కోరుకున్న ఒక గొప్ప ప్రొడక్ట్ అంట క్రైస్తవుడి జీవితం. ఇంత గొప్ప దాన్ని ఈరోజు క్రైస్తవ్యం పట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇంకా ఏమని చెబుతున్నాడో ఒకసారి మనం చూడగలిగితే, కీర్తనకారుడు రాసిన కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 71వ వచనం చూడగలిగితే, శ్రమనందు ఉండుట నాకేమైంది? మేలాయను అంటున్నాడు. ఎందుకు మేలాయిందో పైన చెబుతూ 67వ వచనంలో చెప్తున్నాడు చూడండి. కొంచెం గట్టిగా చదవండి ఎవరన్నా. శ్రమ కలగక మునుపు ఏమైపోయాడంట? అదేంటి? త్రావ తప్పినోడే కదా దేవుడి దగ్గరికి వస్తాడు. బాగా ఆలోచించండి. ఏ భేదం లేదు, అందరూ ఏమైపోయారు? త్రావ తప్పిపోయారు. దేవుళ్ళలోనికి రాకముందు శ్రమలు ఉంటాయా? ఉంటే వాడికి వచ్చే శ్రమలు వాడుకుంటే, కానీ దేవుని తోడు ఉండదు. మరి దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత కూడా శ్రమలు ఉంటాయా? ఉంటే, ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఈ శ్రమ రానప్పుడు ఆ కీర్తనకారుడి జీవితం ఎలా ఉందంట? త్రోవ తప్పిపోయాడంట. కానీ శ్రమ వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? చదవండి తర్వాత. నాకు అంతమంది చదువుతుంటే అర్థం అవ్వట్లేదు. ఒక్కరు చదవండి దయచేసి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఒక్కరు చదవండి. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చాలు. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి బాగా పదాన్ని బాగా నొక్కి పెట్టి చదువుతున్నాను. బాగా ఆలోచించండి. ఎప్పుడు శ్రమ వచ్చిన తర్వాత దేన్ని అనుసరించడం మొదలుపెట్టాడు? వాక్యాన్ని అనుసరించడం మొదలుపెట్టాడు. బాగా గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని అనుసరించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు? శ్రమ వచ్చిన తర్వాత, రాకముందా? వచ్చిన తర్వాత, రాకముందు కాదు. వచ్చిన తర్వాత వాక్యాన్ని అనుసరించడం మొదలుపెట్టిన ఈయనకి 71వ వచనంలో అప్పుడు చెబుతున్నాడు ఏమని? నీ శిక్ష, నీ శ్రమ నాకేమైంది? మేలయ్యింది. ఏంటా మేలు? వాక్యాన్ని బట్టి నడవగలిగేంత గొప్ప జీవితం నాకు వచ్చింది. దేనివల్ల వచ్చింది? శ్రమ.
శ్రమ వల్ల వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఈరోజు దేవుడి కోసం నిజంగా యథార్థంగా ఎందుకు నిలబడలేకపోతున్నాడంటే వాడు సుఖానికి అలవాటు పడిపోయాడు, డబ్బుకు అలవాటు పడిపోయి ఉంటుంటాడు, లోకపరమైన విషయాలకు లోకపరమైన సుఖాలకు అలవాటు పడిపోయి ఉంటుంటాడు. దేవుడి కోసం రగిలిపోతున్నవాడు, దేవుడి కోసం నలగొట్టబడుతున్నవాడు ఎప్పుడు సుఖానికి అలవాటు పడ్డండి. మీరు గమనించండి కావాలంటే. ఎల్లప్పుడూ ఎలా కష్టపడదామా, ఎల్లప్పుడు దేవుడి కోసం ఏ పని చేద్దామనే ఆలోచనలతోనే ఉంటాడు. కానీ ఎప్పుడు కూడా నేను ఎలా సుఖపెడదామా, నా శరీరాన్ని ఎలా సుఖపెట్టుకుందామా, ఈ పనిలో నుంచి నేను ఎలా తప్పించుకొని వేరేవాడికి అప్పచెపుదామా, ఈ టైప్లో ఉండడు. దేవుడి కోసం బ్రతికేవాడు తను శక్తికి మించి తను చేయగలిగినంత పని ఏ క్రైస్తవుడైనా చేయడానికి ముందుకు వస్తాడు. దేవుడి కోసం నిలబడేవాడు, శ్రమ పడాలన్న ఉద్దేశం కలిగిన వాడు. కానీ ఈరోజు ఇలాంటివి ఉన్నాయా? మనకే ఉంటే శ్రమలు. ఎలాంటి శ్రమలో తెలుసా? 1 కిలోమీటర్ దూరం అనుకుంటే చర్చి మానేస్తాం మనం కదా. ఇది మన శ్రమ కదా. గట్టిగా వాన వచ్చిందనుకో మానేస్తాం. ఆ రోజు శ్రమ పడలేం మనం. వానలో దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడిని ఆరాధించగలిగే అంత గొప్ప శ్రమ అనుభవించే మనసు లేదు మనకి. మానేస్తాం మనం. ఇలాంటి ఎన్ని చేయట్లేదు మనం. చిన్న చిన్న వాటికే దూరం అయిపోయి, చిన్న చిన్న వాటికే ఆ పనిని అక్కడితో వదిలేసి మరలా వేరే ఆల్టర్నేటివ్ ఎత్తుక్కునే పరిస్థితులు మనలో లేవా? చాలా ఉండుంటాయి. కానీ భక్తుడు అంటున్నాడు, ప్రభువా నీ శ్రమేనయ్యా నన్ను నీ వాక్యంలో నిలబెట్టింది, నీ శ్రమేనయ్యా నన్ను నీ వాక్యంలో నడిపించగలిగేలా చేసింది అని అంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత మాట అండి ఇది. అందుకే నేను అంటాను, ఒక క్రైస్తవుడి జీవితం బాప్తిస్మానికి ముందు బాప్తిస్మానికి తర్వాత కాదు. ఒక క్రైస్తవుడి జీవితం శ్రమకు ముందు శ్రమకు తరువాత. అది ఒరిజినల్ క్రైస్తవ జీవితం అంటే. బాప్తిసం పొందినవాడు బాప్తిసం పొందకముందు ఒక మంచితనం కలిగి ఉన్నాడు అనుకోండి, ఏదైనా సుగుణాలు కలిగి ఉన్నాడు అనుకోండి, అవే సుగుణాలు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా కొనసాగించడా? కొనసాగిస్తాడు. ఇంకా ఎక్కువగా కొనసాగిస్తాడు. మళ్ళీ కొనసాగించేదానికి ఆయనకి ప్రతిఫలం కూడా ఉంటుంది క్రీస్తులో. కానీ ఒకటి గమనించండి, ఎంత మంచోడైనా శ్రమ వచ్చినప్పుడు వాడు దేవుడి కోసం నిలబడకపోతే, శ్రమ వచ్చినప్పుడు దేవుడి కోసం నిలబడి యుద్ధం చేయకపోతే ఆడెంత మంచోడైనా ఉపయోగం లేదు. అందుకే శ్రమకు ముందు శ్రమకు తర్వాత ఒక క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందనేది మనకు అర్థం కావాలి. మనం ఏ దుఃఖానంలో దేవుడిని ఆలోచిస్తున్నాం అనేది మనకు అర్థం కావాలి. అసలు దేవుడు ఎందుకు శ్రమలు ఇస్తున్నాడో మనకు అర్థం కావాలి. దేవుడు ఎందుకు కొన్ని విపత్కరమైన పరిస్థితుల్లోనికి మన జీవితాల్ని తీసుకువెళ్తున్నాడో మనకు అర్థం కావాలి. ఇవన్నీ అర్థం కాకపోతే మనకి దేవుడి ఉద్దేశాలు అర్థం కావండి. అప్పటికి దేవుడు అనుకున్నట్టుగా కూడా మనం మలచబడలేము. గుర్తుపెట్టుకోండి, మలచబడలేము. దేవుడు తన పనిని ప్రారంభిస్తున్నాడని అర్థం మనకి శ్రమ ఎదురవుతుందంటే. దేవుడు ఆలోచనల్లో అణువణువున మనం ఉంటున్నామని అర్థం. మన శ్రమలో ముందుకు కొనసాగుతున్నామంటే. అపాయకరమైన కాలాలు మన జీవితాల్లో సంభవిస్తున్నాయంటే ఉపాయకరమైన ఆలోచనలతో దేవుడు మన కోసం పరలోకంలో ముందుగానే ఎన్నో కార్యక్రమాలను, ఎన్నో ఆలోచనలు మన కోసం సిద్ధపరుచున్నాడని అర్థం. ఇది మనకు అర్థమైతే ప్రియులారా, చూడండి ఒకసారి సామెతల గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనం చూడగలిగితే, నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకున్నాము. 10వ వచనం అండి, క్షమించండి, 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వేమైపోతావు? దేవుని అంబుల పొదిలో ఉన్న బాణంగా కొనసాగుతున్నాం మనం. శ్రమదినం వచ్చినప్పుడు కృంగిపోతే ఏమైపోతామో తెలుసా? ఆ షార్ప్నెస్ ఉండదు బాణానికి. అంబుల పొది అంటే తెలుసా? బాణాలు వేసేవాళ్ళు వెనకాల కట్టుకుంటారు కదా, బాణాలన్నీ ఇందులో పెట్టుకొని ఇలా తీసి లాగిపెట్టేస్తారు కదా, దాన్ని అంబుల పొది అంటారు. అందులో మనమంతా కూడా ఎవరిలా ఉన్నామంట? బాణముల్లా ఉన్నామంట. ఒకవేళ ఈ శ్రమ దినాన మనం కృంగిపోయామనుకోండి, దేవుడు లాగిపెట్టి వదులుతాడు. ఎప్పుడొకప్పుడు కృంగిపోయామనుకోండి, ఆ ముందున్న షార్ప్నెస్ తగ్గిపోయి గుచ్చుకోము. దేవుడు దేని విషయంలో అయితే ఎక్కుపెట్టి మనల్ని విసిరాడో, దేవుడు అనుకున్న టార్గెట్ని మనం రీచ్ అవ్వలేము. మధ్యలోనే కూలిపోతాం. వెళ్ళాల్సిన ఫోర్స్తో కూడా వెళ్ళలేము మనం, మధ్యలోనే కూలిపోతాం. ఆ షార్ప్నెస్ ఎప్పుడైతే తగ్గిందో. అందుకే శ్రమ వచ్చినప్పుడు నువ్వేం చేద్దాం అంటున్నాడు? కృంగిపోవద్దు.
ఎందుకు కృంగిపోవద్దు? శ్రమలో తోడుండేవాడు దేవుడు. శ్రమలలో తోడుండేవాడు దేవుడు. కాబట్టి కృంగిపోవద్దు. ఇది మనకు అర్థం అవ్వాలి. ఎందుకు అర్థం అవ్వాలి? దేవుడు ఎన్నో రుజువులు చూపించాడు. ఎన్నో పాత నిబంధనలు ఎన్నో దృశ్యాలను మనకు రాయించి పెట్టాడు. అవునా కదా? ఏమంటే షడ్రక మెషక అబేద్నెగోలు ఉన్నారు. వారిని ఎక్కడికి తీసుకెళ్ళి పడేశారు? అగ్నిలో పడేశారు. కానీ అగ్నిలో ఎవరున్నారు? ఒక మనుష్య కుమారుని పోలికతో ఉన్న ఒకళ్ళు ఉన్నారంట. అందులో ఎవరున్నట్టు? దేవుడు. సమాజమంతా శ్రమల పాలు చేద్దామని అనుకుంది. వారి ముగ్గురిని, వారి భక్తి జీవితాన్ని పాడు చేద్దామని అనుకుంది. కానీ దేవుడు వారితో ఉండి వారితో సైతం ఏం చేశాడు? ఆ శ్రమల్లోనికి వెళ్ళాడు, ఆ అగ్నిలోనికి వెళ్ళాడు, వారితో నిలబడ్డాడు. ఇలా ఆలోచించుకుంటూ పోతే ఎన్నో భక్తుల జీవితాలండి. ఎన్నో భక్తుల జీవితాల్లో దేవుడు తన తోడును తెలియపరుచుకుంటూనే వస్తున్నాడు, చూపించుకుంటూనే వస్తున్నాడు. కానీ ఇవన్నీ ఒక మనిషికి ఏ విధానంలో నేర్పించబడతాయి? ఎందుకోసం నేర్పించబడతాయి అంటే కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వాలి. దేవుడంట ధైర్యాన్ని నేర్పడానికి ఒంటరితనంలోనికి నడిపిస్తాడంటండి. ఏం నేర్పడానికి అంటమ్మా? ధైర్యాన్ని నేర్పడానికి. మనిషి ఎప్పుడే కృంగిపోయే విషయాలు ఎక్కువ జరుగుతాయి తెలుసా? ఒంటరితనంలో ఉన్నప్పుడు. ఒంటరితనంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలా డేంజర్గా ఉంటాయి. కానీ అలాంటి ఒంటరితనంలో కూడా దేవుని వాక్యం ఒక మనిషికి ఏం నేర్పించగలదు? ధైర్యాన్ని నేర్పగలదు. అలాగే ఓర్పుని నేర్పడానికి శ్రమల వైపు నడిపిస్తాడంట, విశ్వాసాన్ని నేర్పడానికి సమస్యల వైపు నడిపిస్తాడంట, ప్రేమను నేర్పడానికి ద్వేషించే వ్యక్తుల వైపు నడిపిస్తాడంట, సహనాన్ని నేర్పడానికి నిందించే వ్యక్తుల వైపు నడిపిస్తాడంట, మనకి ప్రార్థన నేర్పడానికి ఏకాంతంగా గడపగలిగే ఒక ప్రదేశానికి నడిపిస్తాడంట, పరిశుద్ధత నేర్పడానికి క్రీస్తు వైపుకు నడిపిస్తాడంట మనల్ని. ఇన్ని విషయాలు దేవుడు నడిపించే విధానంలో మనకు ఎదురయ్యేదంతా ఏంటంటే శిక్షాఫలం చాలా కఠినమైనది. అదే చెబుతున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఇప్పుడు హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి. అదే 12వ అధ్యాయము. పదకొండవ వచనం. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ ఎలా ఉండదు మనకి? మరి మనం ఏం పాడుకుంటాం? ఆనందం అనుకుంటామా? అలాగైనా పాడుకుంటాం. కానీ నిజంగా ఆనందమే ఎప్పుడో తెలుసా? శ్రమల్లో ఆనందించగలగడం నేర్చుకోగలిగినప్పుడు, శ్రమల్లోనే అతిశయించడం నేర్చుకున్నప్పుడు ఆనందం మనకి. నిజమైన సంతోషం అప్పుడు వస్తుంది. ఎందుకో తెలుసా? దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాకు తోడున్నాడు, దేవుడు హస్తం నన్ను ఎల్లప్పుడూ కాచి కాపాడుతుంది, దేవుడు కన్ను దృష్టి నా మీదే ఉంచుతున్నాడు. ఇది మనకు అర్థమవుద్ది, శ్రమల్లో మాత్రమే అర్థమవుద్ది. అందుకే మనకు అన్నీ బాగున్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేస్తామండి, మనం చెయ్యం. ఎప్పుడు ప్రార్థన మోకాళ్ళు దేవుడి ఎదుట సాగిల పడాలి అంటే మన జీవితంలో ఎంతో కొంత కొంచెం కష్టతరమైన పని జరగాల్సిందే, కష్టతరమైన విషయాలు రావాల్సిందే. అప్పుడు నార్మల్గా వేసేదానికంటే ఇంకా ఎక్కువగా తగ్గించుకొని పూర్తిగా దేవుడి మీద ఆనుకొని వేస్తాం మనం. అందుకే శ్రమల్లో చేసే ప్రార్థనకి అలవాటుగా చేసే ప్రార్థనకి చాలా తేడా ఉంటుంది. శ్రమల్లో చేసే ప్రార్థనకి టైం తెలీదు, అలవాటుగా చేసే ప్రార్థనకి 10 నిమిషాలు చేస్తే గంట చేసినట్టు ఫీల్ అవుతాం కదా. ఒక 10 నిమిషాలు వాక్యం చదివేసంటే అబ్బా ఈరోజు ఎంత ఎక్కువ చదివేసాను అనుకుంటాం మనం. కానీ శ్రమల్లో వచ్చినప్పుడు దేవుడితో మాట్లాడే విధానం మీరు ఆలోచించండి. ఎన్ని గంటలైనా అలా ఉండిపోవాలనిపిస్తుందండి. ఏ టైంకి మొదలు పెడుతున్నామో, ఏ టైంకి మోకాళ్ళు వేస్తున్నామో మనకు అర్థం కాదు, ఎప్పుడు లెగుస్తున్నామో కూడా అర్థం కాదు. పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి నడిపింపు మనల్ని ఆ విధంగా మరింత ఎక్కువ దగ్గరికి చేసేద్ది దేవుడికి. ప్రభువా, ఈ లోకంలో నా బాధ చెప్పుకోవడానికి నువ్వు తప్పించి నాకు ఇంకెవరో లేరయ్యా, ఈ లోకంలో సమస్తము నీ ద్వారానే నాకు ఏదైనా జరగాలి అంటే అని ఒక మనిషి సంపూర్ణంగా దేవుడి మీద ఆనుకున్నప్పుడు ఆ మనిషి దేవుడికి మరింత ఎక్కువ దగ్గర అవ్వడానికి ఇష్టపడతాడు. అందుకే ఇలాంటి ఒక భక్తుడి జీవితాన్ని దేవుడు మనకు పాత నిబంధనలో రాయించి పెట్టాడు. ఎవరు అంటే మనందరికీ సుపరిచితమైన వ్యక్తి యోసేపు గారు. బాలుడుగా ఉన్న ఆయన దినాలలో దేవుడు తనకు అనుగ్రహించిన అనేకమైన వరములను బట్టి ఆ యోసేపు గారు తమ అన్నలకు ఈ యోసేపు గారికి వచ్చిన కళలు వివరించడం మొదలుపెట్టినప్పుడు అన్నలు యోసేపు విషయంలో ఏం చేశారు? అసూయ పడటం మొదలుపెట్టారు. ఎందుకు?
తన తండ్రి మిగిలిన వారందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించడం మొదలుపెట్టాడు? యోసేపు గారిని మొదలు పెట్టడం వల్ల మిగిలిన వాళ్ళందరికీ ఏమొచ్చింది? అసూయ వచ్చింది. బాగా గమనించండి, అసూయ వచ్చింది. అంతమంది మధ్యలో అరే వీళ్ళందరూ నా వాళ్ళు కాదురా అని ఒక్కడే ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా? మీ ఇంట్లో ఒక 10 మంది ఉండి ఈ 10 మంది నాతోనే ఉంటారు కానీ ఈ 10 మంది నాకు సంబంధించిన వాళ్ళు కాదనే బాధ మీలో ఉందనుకోండి, రోజు రోజుకి మీరు ఎలా అయిపోతారో తెలుసా? కృంగిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఒక యవనస్తుడు, ఆ టైంకి బాగా యవనంలో ఉన్న వ్యక్తి ఎవరు? యోసేపు గారు. మరి అలాంటి ఒక వ్యక్తి ఎవరైతే గొప్పలను, ఎవరితో ఆడుకుంటున్నాడో, ఎవరితో మాట్లాడుకుంటున్నాడో, ఎవరితో స్నేహభావం కలిగి ఉన్నాడో వారే నా వాళ్ళు కాదు అనే భావన ఇతనికి ఏర్పడుతుంది. ఎందును బట్టి? అసూయ చేత ఇతన్నే ఏం చేయాలనుకున్నారు? వాళ్ళు చంపేయాలనుకున్నారు కదా. చివరాఖరికి దేవుడు మరలా తప్పించి ఎక్కడ తీసుకెళ్తాడు? ఐగుప్తు వరకు నడిపించుకుపోతాడు. బాగా గమనించండి, ఇంట్లో వీళ్ళందరూ నా వాళ్ళు కాదనే బాధ ఇతనికి మరింత ఎక్కువ తొలిచుండొచ్చు. ఫస్ట్ ఏమో పగబడతారంట, తర్వాత మళ్ళీ పగబడతారంట, తర్వాత మరీ పగబట్టేస్తారంట ఆయన మీద. రోజు రోజుకి ఇతని మీద ద్వేషం, ఇతని మీద కోపం ఎక్కువగా రగిలిపోతున్నప్పుడు ఇతను చెప్పకుండా ఉండాల్సింది, ఇతనికి అర్థమై ఉండాల్సింది యోసేపు గారికి. కానీ చిన్నోడు కదండి, ఇంత మెచ్యూరిటీ టైంలో రాదు, ఉండదు కూడా. కాబట్టి దేవుడు ఏదైతే చెబుతున్నాడో అవన్నీ చెప్పడం మొదలుపెట్టేశాడు. మంచోళ్ళు అనుకుని నమ్మడం మొదలుపెట్టాడు. నమ్మిన తర్వాత తన వారే తనను నిందించి తనను హింసపెట్టి బాధ పెట్టి చంపేయాలనే ఒక ఉద్దేశంతో వెళ్తున్నప్పుడు దేవుని హస్తం అతనికి తోడై తన ప్రాణాలు కోల్పోకుండా బానిసగా ఉండడానికైనా పంపించింది, కానీ వారి చేతుల్లో ఇతను చంపబడటానికి మాత్రం ఒప్పుకోలేదు. తర్వాత వెళ్ళిన తర్వాత ఈ సిచ్యువేషన్ అంతా మనకు తెలుసు. ఈ సిచ్యువేషన్లో ఇన్ని సంవత్సరాల వ్యవధిలో యోసేపు నేర్చుకున్న గొప్ప విషయాలు ఏంటో తెలుసా? మొట్టమొదటిగా విధేయులుగా ఉండడం నేర్చుకున్నాడు. ఏమండి, మనకు అన్నీ బాగా జరిగిపోయినాయి అనుకోండి, నెత్తి మీదకి ఏమొత్తాయి? కొమ్ములు వస్తాయి. నిజంగానే వస్తాయి. అన్నీ జరిగిపోతే మనం దేవుళ్ళో ఉండమండి, ఎప్పటికీ ఉండం. బాగా గుర్తుపెట్టుకోండి, మనం అంత గొప్ప వాళ్ళమేం కాదు. అందుకే దేవుణ్ణి నమ్ముకున్న వారికి నువ్వు అడిగిన వెంటనే దేవుడు ఇచ్చేయడం మొదలు పెట్టాడు ఎప్పుడు కూడా. గమనించండి, ఎప్పుడన్నా దేవుడు మన తండ్రే కదా, ఆయనకి సాధ్యంగానేది ఏముంది? మనం అడిగితే ఇవ్వలేడా? మనకు తండ్రి కాదా? మనం ఆయన కుమారులం కాదా? కానీ అడిగినంత మాత్రం దేవుడు మనకివ్వడు. అది అవసరం అని అనుకుంటేనే ఇస్తాడు. అర్థమవుతుందా? ఎందుకు? అన్నీ వచ్చేస్తే మనం ఎక్కడ ఉంటామో, దేవుడిని ఎక్కడ పెడతామో దేవుడికి తెలుసు. అందుకే తగిన సమయంలో నిజంగా నీకు అవసరం ఉంటేనే దేవుడు దాన్ని అనుగ్రహించడం మొదలు పెడతాడు. యోసేపు జీవితంలో కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురవుతుంది. వరాన్ని అయితే పొందుకున్నాడు, కానీ మెచ్యూరిటీ ఇంకా రాలేదు ఆ వ్యక్తికి. మెచ్యూరిటీ రాకపోయేసరికి దేవుడు ఒక అనుభవాన్ని ఆ వ్యక్తికి నేర్పించాలనుకున్నాడు. శ్రమలకు వైపు నడిపించడం మొదలుపెట్టాడు. మొట్టమొదటి దేవుని వరాన్ని పొందుకున్నవాడే, కానీ శ్రమ లేకపోవడం వల్ల దేవుడు ఎదుట సంపూర్ణంగా ఆనుకోవడం ఇంకా అలవాటు పడలేదు ఆ వ్యక్తి. లేదు అనట్లేదు, అలవాటు పడలేదు. మరేం చేశాడు? ఒంటరుని చేశాడు. ఎంత ఒంటరుని? ఈ లోకంలో తండ్రి సైతం తనను కాపాడలేనంతగా, తన అన్నదమ్ములు సైతం తనను కాపాడుకోలేనంతగా, స్నేహితులను నమ్మిన వారు తనను కాపాడలేనంతగా, తన అనుకున్న వారే తనను చంపేంతగా చేసి ఒంటరి వాణ్ణి చేశాడు. ఎంతలా ఒంటరంటే, నేను తప్ప నీకు ఈ లోకంలో వేరే ఏ దిక్కు లేదు యోసేపు, నువ్వు రా నా దగ్గరికి, నా మీద ఆనుకోవడం మొదలుపెట్టు అని దేవుడు తన మాటను చెప్పకనే చెప్పేంతగా యోసేపుకి అంత గొప్పగా ఒంటరి వాడిని చేశాడు. ఒంటరి వాడిగా ఉన్నవాడు తర్వాత దేవుడు మరలా వదలేదు, ఇంకా కఠినమైన దానిలో తీసుకెళ్ళాడు. దాసుడిగా, బానిసగా అమ్మబడ్డానికి తీసుకెళ్ళిపోయాడు. బానిసగా వెళ్ళిన తర్వాత కూడా దేవుడు తన క్యారెక్టర్ని టెస్ట్ చేస్తున్నాడు. నీతి అనేది ఎప్పుడు కూడా, చట్టం అనేది ఎప్పుడు కూడా రెండు ఉంటాయి. లోకపరమైన చట్టము, రెండోది దైవపరమైన చట్టం. నీతిమంతుడు అంటే దేవుడి దృష్టిలో ఆ టైంకి ధర్మశాస్త్రం ఉందా? యోసేపు నీతిమంతుడే ఎంచబడటానికి ధర్మశాస్త్రం ఉందా? లేదు. మరి నీతిమంతుడని దేవుడు ఎలా ఎంచాడు? లోకనీతి ప్రకారం కూడా యోసేపు ఎవరు? నీతిమంతుడే. లోకపరమైన నీతిలోనూ నీతిమంతుడిగా ఉన్నాడు. దైవికపరమైన చట్టంలోనూ ఇతను ఎలా తీర్చబడ్డాడు? నీతిమంతుడిగానే తీర్చబడ్డాడు. ఏమండి, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల దేవుడు ఏమన్నా ఫైన్ వేస్తాడా? మనకి దేవుడు వేస్తాడా ఫైన్? ఏమన్నా వేయడు.
కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఎవరి దృష్టిలో నేరం అది? ఎవరి దృష్టిలో నేరం? లోకపరమైన చట్టం దృష్టిలో నేరం. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే కొన్ని విషయాలు మనం ఇప్పుడు దొంగతనం చేయడం లోకపరమైన దృష్టిలోనూ నేరమే, దైవికపరమైన దృష్టిలోనూ నేరమే. అర్థమవుతుందా? ఈ రెండు చట్టాల క్రింద ఒక మనిషి సంపూర్ణంగా ఉండగలిగినప్పుడు ఆ వ్యక్తి జీవితం అమోఘం. యోసేపు జీవితం అలాంటిదే. చట్టం సరిగ్గా లేకపోయినా, చట్టం ఇంకా లిఖితపూర్వకంగా ఇవ్వబడకపోయినా దేవుడు తన నీతిని చూశాడు. ఎంతలా కాపాడుకున్నాడు యోసేపు. నా దేవుడి దృష్టిలో అన్నాడు, లోకపరమైన నీతి విషయంలో కాదు, నా దేవుడి దృష్టిలో నేను ఈ పాపం చెయ్యను అని అన్నాడు. చెయ్యకనే ఏం పొందుకున్నాడు? నిందలు అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఆఖరికి జైలు జీవితాన్ని అనుభవించడానికి కూడా సిద్ధపడ్డాడు కదా. ఇంత ఈ శ్రమల గుండా ఈయన నడిపిస్తున్న కాలంలో యోసేపు ఎన్ని నేర్చుకుని ఉంటాడు? మొట్టమొదటిది దేవుడి మీద అనుకోవడం మొదలుపెట్టి ఉంటాడు. ఎందుకంటే ఆయన రక్షించగలిగే సమర్థుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఎంతలా లేరంటే చెరసాలలోకి వెళ్ళిన తర్వాత ఈయన ద్వారా ఎవడైతే మేలు పొందుతాడో వాడు కూడా రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? 2 సంవత్సరాలు మర్చిపోతాడు కదా. మర్చిపోయిన తర్వాత ఎప్పుడో మరలా కలవుతాయి. ప్రభువా మహారాజా, ఇదిగో పలానా వాడు ఒకడు ఉన్నాడు. ఆ వ్యక్తి నాకు అప్పుడు కళలు చెప్పడం మొదలు పెట్టేవాడు. ఇదిగో ఆ వ్యక్తిని తీసుకొస్తే మీ కళ యొక్క భావాన్ని చెబుతాడని అప్పుడు చెబుతాడు. మేలు పొందినవాడు కూడా మరలా అడుగుతాడు కూడా యోసేపు, నిన్ను మహారాజు రక్షిస్తే కనుక నన్ను మర్చిపోకు, నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అడుగుతాడు. అడిగినా కూడా అతను ఏం చేస్తాడు? మర్చిపోతాడు. ఇలా ఎవరి ద్వారా సహాయం రాని పరిస్థితుల్లో ఆయన ఉంటున్నప్పుడు ఇక దేవుడికి సమస్తం వదిలేశాడు. ప్రభువా ఇంక నువ్వేం చేస్తా చెయ్యయ్యా, నేను ఎదుట నిర్దోషిగా ఉన్నాను, నువ్వేం చేయాలనుకుంటున్నావు వచ్చి, నువ్వు ఈ శ్రమను ఎందుకు నడిపిస్తున్నావో, ఈ శ్రమను నా జీవితంలో ఎందుకు తీసుకొచ్చి పెట్టావో నీ ఇష్టం ప్రభువా, నువ్వేం చేయాలనుకుంటున్నావో చేసుకో, కానీ నన్ను నువ్వు కాపాడుతున్న ధైర్యం మాత్రం నాకుంది, ఆ ధైర్యాన్ని ఇలా కొనసాగించినవయ్యా అనే భావనతో యోసేపు గారు ఉండిపోయిన తర్వాత దేవుడు మరలా తన జీవితాన్ని చూడటం మొదలుపెట్టాడు. దేవుడు మరలా తన జీవితాన్ని చూస్తూ ఏ శ్రమలను అయితే యోసేపు విషయంలో ఇచ్చాడో దానికి రెట్టింపు వేగాన్ని మరలా అభివృద్ధి పరిచే క్రమంలో యోసేపు జీవితంలో నెరవేర్చడం ప్రారంభించాడు. ఎన్ని శ్రమలైతే యోసేపు అనుభవించాడో దానికి రెట్టింపు మరలా ఏమొచ్చింది? అతనికి విస్తరణ వచ్చింది, అభివృద్ధి వచ్చింది, మరలా ఘనత వచ్చింది. యవ్వనస్తుడిగా ఉన్న యోసేపు వేరు, ఇప్పుడు రాజు కింద రాజులా ఉన్న యోసేపు వేరు. కలల భావం చెప్పగలిగి అన్నదమ్ముల దగ్గర ఆకతాయితనంగా పెరిగిన యోసేపు జీవితం వేరు. ఆయన మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ వేరు. రాజు దగ్గర ఉన్న ఈయన జీవితం, ఆలోచించే విధానం వేరు. ఎంతలా అంటే 7 సంవత్సరాల కరువు నుండి ఐగుప్తును కాపాడగలిగే అంత ఆలోచన కలిగిన వాడు ఎవరు? యోసేపు. ఇంత ఆలోచన విధానం ఎలా నేర్చుకున్నాడు ఇతను? ఈ మధ్యకాలంలో ఆ శ్రమ ఏదైతే ఉందో అతనికి అది నేర్పించేలా చేశాడు దేవుడు. అందుకే ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఒక మాట మాట్లాడతాడండి యోసేపు గారు. ఆదికాండం 50 చూడండి. ఆదికాండం 50 టైం లేదు కాబట్టి టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా చాలా విషయాలు. అన్నలతో మాట్లాడుతూ 19 నుండి అన్నలు యోసేపు దగ్గరికి నిస్సహాయ స్థితిలో వచ్చినప్పుడు యోసేపు గారు వారిని శిక్షించగలిగేంత అధికారం ఉన్నప్పటికీ, వారిని పాడు చేయగలిగేంత అధికారం ఉన్నప్పటికీ అటువంటి మనస్సు లేనివాడై అన్నలతో మాట్లాడుతున్నమాట. ఏమంటున్నాడు? అన్నలారా భయపడకండి, నేనేమన్నా దేవుని స్థానం ఉందన్నా మీకు శిక్షణ విధించడానికి నేను ఎవరిని? మీరు చేసిన దానిని బట్టి మీకు తీర్పు తీర్చడానికి నేను ఎవరిని? మీరు నాకేదో కీడు చేద్దామనుకున్నారు, దేవుడు దాన్ని దేనిగా మార్చాడు? మేలుగా మార్చాడు అంటున్నాడు. చూడండి, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినం మీద జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది దేనికి? మేలుకి. శ్రమ దేనికోసమంట? మేలుకంట. ఏంటా మేలు? అదే శ్రమ యోసేపు జీవితంలో రాకపోతే అక్కడ అదే అన్నల దగ్గర గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు అతను.
ఆ శ్రమ రావడం మొదలుపెట్టాడు, ఇతని ఆలోచన విధానం మారడం మొదలుపెట్టింది, ఇతను పవిత్రంగా ఉండడం మొదలుపెట్టాడు, ఇతని పవిత్రత ఇతను కాపాడుకోగలుగుతున్నాడు. యవ్వన దశలో ఉన్న లోకపరమైన చట్టంలోనూ దైవికపరమైన చట్టంలోనూ నిజాయితీపరుడుగా ఒక నీతిని కాపాడుకునే విధంగా ఈ వ్యక్తి మలచబడుతున్న ఈ వ్యక్తి నిందలకు సైతం ఓర్చుకొని సహనాన్ని నేర్చుకున్నాడు. సహనాన్ని నేర్చుకున్న ఈయన ఓర్పుతో దేవుడి మీద ఆధారపడి దేవుడే ఈ కార్యం చేయాలని ముందుకు కొనసాగడం మొదలుపెట్టాడు. ముందుకు కొనసాగుతున్న ఈయన చిట్ట చివరికి ఏ స్థితిలోకి వచ్చేసాడు? ఇతను చంపడానికి వచ్చిన వారిని సైతం ప్రేమించగలిగే స్థితిలోకి వచ్చాడు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే రాజు ఎదుట నిలబడి దేవుడి ఉద్దేశాలు ముందుగా చెప్పగలిగే స్థాయికి వచ్చాడు ఇతను. ఒక అన్యరాజు ముందు నిలబడి మాట్లాడడం అంటే ఒక బానిసగా ఉన్నవాడు సాధ్యమా? కాదు. బానిసగా ఉన్నవాడు, మరి ముఖ్యంగా ఖైదీగా ఉన్నవాడు ఇతను. ఒక రాజు దగ్గరకు వచ్చి యమాయేమీల ముందు మధ్యలో ఎవడూ చెప్పలేకపోయాడు ఐగుప్తులో, నేనున్నాను, దేవుడు నాకు తెలియపరిచాడు ఇదని వెళ్ళి సభాముఖంగా ధైర్యంగా చెప్పగలిగిన ఏకైక వ్యక్తి యోసేపు గారు. ఇంతటి ధైర్యం ఇతనికి ఎలా వచ్చింది? ముందు నుంచి దేవుడు అనుభవాలు ఇతను నిమగ్నమైపోవడం వల్ల దేవుని హస్తం ఇతనికి తోడుంది అనే ధైర్యం, నమ్మకాన్ని ఇచ్చింది ఇతనికి. అనే నమ్మకం ఇతనికి ధైర్యాన్ని ఇచ్చింది. శ్రమే లేకపోతే యోసేపు ఇంత ఘనతను పొందగలిగేవాడా? పొందడు. ఇదంతా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఏమంటున్నాడు? అన్నలారా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ దేవుడు సమస్తమును దేనికోసం చేశాడు? అది మేలు. ఏ మేలు? ఇదిగో కరువు నుండి కాపాడగలిగాను. ఏ మేలు? ఇన్ని సంవత్సరాల కరువు నుండి నేను మీ దగ్గరే ఉండుంటే దేవుడు మనల్ని కాపాడుకోగలిగేంత పరిస్థితి మనకి ఇవ్వకపోదును, కానీ నన్ను బట్టి మన కుటుంబాన్ని కూడా రక్షింపబడటానికి ఇదిగో మీరు ఇలా చేయడం వల్ల దేవుడు దీన్ని వాడుకొని మిమ్మల్ని కూడా కాపాడుకోగలిగే స్థితిలో నన్ను నిలబెట్టాడు. భయపడకండి అని మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి పశ్చాత్తాపంతో కుమిలిపోయి ఉంటుంటారండి అన్నదమ్ములు ఆ టైంలో. ఊహించుకోండి, ఆ విజువల్స్ మీరు ఊహించుకోండి. కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగినా తప్పులేదు, ఎందుకంటే అంత నిస్సహాయ స్థితిలో ఎవరు వచ్చేసారు? అన్నలు వచ్చేసారు. యోసేపుకి అది అర్థమైందండి. అందుకే అతను అంత ధైర్యంగా ఉండగలిగాడు. ఈయనే కాదు, పాత నిబంధనలో ఎంతోమంది భక్తులు దానియేలుని సింహాల బోనులో వేసినప్పుడు దానియేలుకి ఏంటి ఆ ధైర్యం? సింహాల బోనులోనికి అంత ధైర్యంగా వెళ్ళిపోవడానికి. దేవుడు నన్ను ఏదైనా చేసి బయటికి తప్పించగలుగుతాడనే ధైర్యం. ఒకవేళ దేవుడు తప్పించకపోయినా నా దేవుడు నాకు దేవుడే అన్న విశ్వాసం. సింహాల బోనులో వేయించడానికి అనుమతించాడు, కానీ దేవుడు తిననిచ్చాడా? తిననివ్వలేదు. అగ్నిలో వేయించగలిగాడు, కానీ అగ్నిలో వేయడానికి అనుమతించాడు, కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోలను వాళ్ళని కాలిపోనిచ్చాడా? కాలిపోనివ్వలేదు. కురుపులతో రాచపూండ్లతో బాధను అనుభవించడానికి యోబును అనుమతించాడు, కానీ యోబు ప్రాణాన్ని తీయగలిగేలా చేశాడా? చేయలేదు. పేతురుని నీళ్ళ మీద నడుస్తూ నీళ్ళలో పడిపోవడానికి అనుమతించాడు, కానీ నీళ్ళలోనే మునిగిపోయి చచ్చిపోయేలా చేశాడా? చేయలేదు. క్రీస్తును మన కొరకు తన ప్రాణాన్ని పెట్టేంతగా శ్రమ పెట్టాడు, కానీ తన ఆత్మను పాతాళంలో విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఇది అర్థమైందండి భక్తులకి, అర్థమైంది భక్తులకి. అందుకే శ్రమ కావాలి అంటున్నారు, శ్రమే కావాలంటున్నారు. క్రీస్తులో నీకేం కావాలని అంటే శ్రమే కావాలంటున్నాడు. కొత్త నిబంధనలో కూడా ఒక పౌలు గారు అనే ఒక మహానుభావుడు ఉన్నాడుగా, శ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్. ముగించేస్తాను. ఆయన తన జీవితకాలాన్ని గురించి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. క్షమించాలి, అది కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం.
చదవాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఏం చేయాలంట? క్రీస్తు పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు ఏం కావాలంటున్నాడు? ఏమండి, ఎవరికైనా లేఖ రాసేటప్పుడు నీకు శ్రమ వచ్చునుగాక, దేవుడిని శ్రమంలోకి నెట్టునుగాక, దేవుడు తన శ్రమల్లో నేను కాపాడునుగాక అని ఎవరికైనా లెటర్ రాయండి, ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి ఎవరికైనా. అవతల రిప్లై ఎలా ఉంటుందో ఊహించుకోండి. మరి పౌలు గారు ఏం చేస్తున్నాడు? ఫిలిప్పులకి లేఖ రాస్తూ ఏమంటున్నాడు? విశ్వాసం ఉంచడమే కాదు నాయన, తర్వాత శ్రమ పడటం మీకు అనుగ్రహింపబడునుగాక అంటున్నాడు. సంఘాన్ని ఏ విధంగా కడుతున్నాడో చూడండి. శ్రమ విలువ అర్థమైన వాడు ఎవరైనా ఉన్నాడంటే పౌలు గారండి. శ్రమల గొప్పతనం అర్థమైన వాడు పౌలు. ఎందుకు ఇంత గొప్పతనం, ఇంత నమ్మకం వచ్చి ఉంటుంది శ్రమల విషయంలో అంటే, ఆయనకున్న నమ్మకం ఏమై ఉండొచ్చు అంటే, బంగారాన్ని కొలిమిలో వేసిన సువర్ణకారుడు బంగారం వదిలేసి వెళ్ళిపోతాడా అండి? వెళ్ళిపోతాడా? వెళ్ళడు. ఆ బంగారం కాలి మరలా లిక్విడ్ స్టేట్లోనికి మారేంత వరకు వెయిట్ చేసి, లిక్విడ్ స్టేట్లోకి మారిన తర్వాత మరలా తనకు కావలసిన ఆభరణాన్ని తయారు చేసే వరకు కూడా ఆ సువర్ణకారుడు ఆ బంగారాన్ని విడిచిపెట్టడు. దేవుని కబంధమైన దేవుని గొప్ప హస్తాలలో మనం కూడా పుటములో వేయబడిన బంగారం వంటి వారమే. మనల్ని ఎందుకు విడిచిపెడతాడండి ఆయన? మనల్ని విడిచిపెట్టడు ఆయన కూడా. పౌలు గారికి ఆ నమ్మకం ఉంది. కాబట్టి ఏమంటున్నాడు? సంఘం శ్రమయందు క్రీస్తుతో పాటు శ్రమ పడటానికి నేర్చుకోవాలి. అలా నేర్చుకునే విధానం మీకు అనుగ్రహింపబడాలి అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారి గురించి స్వయంగా దేవుడే ఇస్తున్న సాక్ష్యం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 16వ వచనం. కొంచెం గట్టి చదవండి అమ్మా. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను అతనికి చూపుదనని ఏం చెప్తున్నాడు? స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే చెబుతున్న మాట అండి ఇది. ఎవరితో చెప్తున్న మాట అది? ఎవరితో చెప్పాలి? ఎవరితో చెప్పబోదు వదలని ఇంక నైట్ వదిలే, కంపల్సరీ చెప్తాను ఇంక ఇలా మెసేజ్ మొత్తం. ఎవరితో చెప్తున్న మాట? అననీయతో చెబుతున్నాడు. ఏమని? ప్రభువా, అతడు దూషకుడు కదా, చంపేసేవాడు కదా, సంఘాన్ని హింసపెట్టేవాడు కదా, సంఘంలో ఉన్నవారిని చంపుతున్నవాడు కదా, ఆయన్ని ఎందుకయ్యా నువ్వు మరలా రప్పించడానికి చూస్తున్నావంటే అప్పుడు ప్రభువు చెబుతున్న మాట ఎంత గొప్ప మాట చూడండి. అననీయ, ఏమనుకుంటున్నావు అననీయ నువ్వు? ఆయన ఆ పౌలు అనే వ్యక్తి నేను నియమించిన శ్రమలను అనుభవించడానికి నేను నియమించుకున్న సాధనం. శ్రమలంటే ఒక మనిషికి ఎంత మేలు చేస్తున్నాయో, శ్రమ ఒక మనిషికి దేవుడి విషయంలో ఎంత గొప్పగా నిలబడటాన్ని నేర్పిస్తున్నాయో, ఆపత్కాలం ఒక క్రైస్తవుడికి ఎదురవుతున్నప్పుడు ఆశ్రయదుర్గంగా ఉంటున్నటువంటి దేవుడి దగ్గరికి ఒక క్రైస్తవుడు ఎలా రావాలో నేర్పించగలిగే ఆ శ్రమలకి నేను ఎన్నుకుంటున్న సాధనం. మరి ఏ ఇతర భక్తుడి విషయంలోనే ఇలాంటి గొప్ప మాటలు కనబడవండి మనకి. గొప్ప మాటలు కనబడవు. అందుకే పౌలు గారు అంటాడు ఒక విషయంలో, నేను క్రీస్తుతో పాటు శ్రమ పొందటానికి ఏం చేస్తానో తెలుసా? నాకున్న సమస్తాన్ని ఎలా ఎంచుకుంటున్నాను? పెంటగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. ఆయన కోరుకోవాలనుకుంటే అప్పటికి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా సుఖాన్ని అనుభవించగలిగే వీలుంది అతనికి. కానీ దాన్ని అంతటినీ పక్కన పెట్టి కేవలం క్రీస్తు కొరకు ఏం చేయడానికి సిద్ధపడిపోయాడు? ఆయన శ్రమ అనుభవించడానికి సిద్ధపడిపోయాడు. అందుకే ఇంకొక దిక్కున అంటాడు, మరలా ఏదైతే క్రీస్తు తన దేవుని రాజ్యం విషయంలో, సంఘం విషయంలో కొదువు చేశాడో, తన శరీరంలో ఏదైనా శ్రమలు కొదువుగా ఉంటే ఆ శ్రమలు ఇప్పుడు ఎక్కడ అనుభవిస్తున్నాను? నేను నా శరీరంలో అనుభవిస్తున్నాను అంటాడు. ఎంత గట్స్ ఉంటే వస్తాయండి అలాగే మాటలు.
ఆపత్కాలం అంటే భయపడే మనిషి ఆపత్కాలానికి ఎదురెళ్ళి నిలబడాలన్న తాత్పర్యం మనకి ఎక్కడ కనబడుతుంది? పౌలు గారి మాటల్లో కనబడుతుంది. శ్రమ వద్దు అనుకుంటున్న ఈ క్రైస్తవ సమాజానికి శ్రమే నీకు సంపూర్ణ ఆయుధం. దేవుడి ఎదుట నువ్వు గొప్పగా యుద్ధం చేయాలి అంటే అనే ఒక విషయాన్ని ఇక్కడ పౌలు గారి మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకే ఏమంటున్నాడు? శ్రమ 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 తప్పించి వేరే దాని మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దని అంటున్నాడు. ఇంకా చివరిగా ముగించేసుకుందాం. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడో చూడగలిగితే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. క్షమించండి, టైం ఎక్కువ అయిపోతుంది, త్వరగా చదవాలి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 17-18 వచనాలు. అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా ఏం పొందడానికి? మహిమ పొందుటకు. బాగా గుర్తుపెట్టుకోండి, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. క్రీస్తుకు కలిగిన మహిమను మీరు కూడా పొందాలి అంటే ఆయనతో శ్రమపడిన ఎడల. మనకి క్రీస్తు లాంటి మహిమ కావాలి, కానీ క్రీస్తు లాంటి శ్రమలు జాంతనే అలాంటి వద్దు మనకి, కదా. మనకి పండు కావాలి కానీ నీళ్ళు వేయం మనం చెట్టుకి. అదే మనతో వచ్చిన ప్రాబ్లం. దారంటే ఏదైనా యాపిల్ చెట్టు కనబడుతుంది అనుకుంటే కోసుకొని తింటాం మనం, కానీ ఈ రోజు నీళ్ళు వేయాలంటే మాత్రం బద్ధకం, వేయం. మన జీవితాలు కూడా అంతే. పరలోకం కావాలంట, కానీ ఏమొద్దంట? శ్రమలొద్దు. శ్రమలు లేని క్రైస్తవుడు శవంతో సమానమండి, గుర్తుపెట్టుకోండి. శ్రమలు లేకపోతే అది చచ్చిపోయినట్లు లెక్క. స్పర్శ ఉండదు, దేవుడు నడిపించే శిక్షలో వాడికి చలనం ఉండదు. ఇక చివరికి ఒక మాట మాట్లాడుకుని ముగించేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారంట కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకుంటున్నాడంటమ్మా? విధేయతను నేర్చుకుంటున్నాడంట. ఎవరు? మనం నేర్చుకున్నామంటే ఒక అర్థం ఉంది. యేసుక్రీస్తుకి విధేయత అవసరమా? ఆలోచించండి. యేసుక్రీస్తుకి విధేయత అవసరమా? కానీ ఆయన నేర్చుకుంటున్నాడంట. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన నేర్చుకుంటున్నాడంట. అంటే శరీరంతో ఉన్నవారికి అది అవసరమా? అవసరమే. ఖచ్చితంగా ప్రాముఖ్యమే. ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ఏం చేస్తున్నాడంట? పొందిన శ్రమలను బట్టి ఏం నేర్చుకున్నాడంట? విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు క్రమంలోను ప్రధాన యాజకుడైన దేవుడి చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్యరక్షణకు ఏమయ్యాడు? ఈ నిత్యరక్షణకు కారణం అవ్వడానికి ఏది హెల్ప్ చేసింది? శ్రమ. బాగా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు అంతటి మహానుభావుడికే నిత్యరక్షణకు కారణం అవ్వడానికి ఏది హెల్ప్ అయ్యింది? శ్రమ హెల్ప్ అయ్యింది. ఎందుకంటే దానిలో ఆయన మలచబడిన విధానం వర్ణనాతీతం. నా భూతో నా భవిష్యత్తు. ఇంకా ప్రపంచంలో ఎప్పటి వరకు అలాంటి శ్రమలు పొందినవాడు ఉండడు, మరలా రాడు. ఒకవేళ ఉన్నా ఆ శ్రమల్లో ఈయనలా రెస్పాండ్ అయ్యేవాడు మాత్రం ప్రపంచంలో మనకి కనబడ్డు. ఎందుకంటే విధేయత చూపించాడు. విధేయత. ఎంత విధేయత? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంటుంది మాట. ఎంత విధేయత? సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించి తనను తానే ఏం చేసుకున్నాడు? ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. మనం మరణం పొందేంతగా దేవుడి విషయంలో శ్రమపడే విధానం మనకు లేదండి. కొద్ది శ్రమలకే మనం దేవుడికి అర్థం కాకుండా దేవుడికి దూరం అయిపోతున్నాం. మనం దేవుడి ఉద్దేశాలు అర్థం కాకుండా మరణం అయిపోయేంత శ్రమ ఉందా మనకి? మన స్నేహితులు మనల్ని అసహించుకొని మన భార్య మనల్ని చచ్చిపోరానా ఆయన అనుకోగలిగేంత రాచపుండులతో కూడిన శ్రమ ఉందా మనకి? లేదు. అగ్నిలో వేయబడి కాలిపోతామేమో అని ప్రపంచమంతా చోద్యం చూసినట్టు చూడగలిగేంత శ్రమ ఉందా మనకి? లేదు.
ఆకలిగా ఉన్న మృగాల బోనులోనికి వెళ్ళగలిగి మనం ఉంటామో లేకపోతే సత్తామో అనుకునే పరిస్థితి ఉందా మనకి? లేదు. మనకున్నదంతా సుఖమే, శ్రమ లేదు. అందుకే అంటున్నాడు పౌలు గారు, శ్రమ పడండి. అందుకే శ్రమ పడి ఏం చేయాలి? మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించదుము. ఎలాగనగా మనం అనేక శ్రమలు అనుభవించి ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. కాబట్టి శ్రమ లేని క్రైస్తవుడు శవంతో సమానం. ఆపత్కాలం మనకి ఎదురవుతుందంటే ఆశ్రయదుర్గంగా ఉండే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు మాత్రమే. అందుకే అపాయకరమైన కాలాలు మన జీవితంలో సంభవించినప్పుడు కృంగిపోకుండా మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థనలో ఎక్కువగా నిలబడాలి, వాక్యంలో ఎదగడానికి ప్రయత్నించాలి, దేవుడి ఉద్దేశాలు ఏంటో ఆ శ్రమ వెనకాల మనకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుడి వాక్యంలో మనల్ని మనం కట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. అలా చేసుకున్న నాడు దేవుడు అనుకున్న ఉద్దేశాలు యోసేపు విషయంలో ఎలాగైతే ఎండింగ్ దగ్గరికి వచ్చేసరికి నెరవేర్చబడ్డాయో, మన శ్రమకి సమాప్తి పలికే సమయానికి కూడా మన జీవితాల్లో దేవుడి ఉద్దేశాలు అలాగే నెరవేరుతాయి. మనకు అర్థం కాలేదనుకోండి, అవి ఎక్కడికో పోతే మనం ఎక్కడికో పోతాం. కాబట్టి ఇది అర్థమైతే శ్రమను ఆహ్వానించడానికి యోధులుగా, క్రీస్తు సైనికులుగా నిలబడండి. అర్థం కాకపోతే ఆ శ్రమను దూరపరచమని దేవుడికి ప్రార్థన చేస్తూ చేతకాని వాళ్ళ మిగిడిపోండి. అంతకుమించి ఇంకేం లేదు. తలలోంచిన ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నిజమే తండ్రి, ఈ లోకంలో శ్రమ మీకు దగ్గర చేసేదని, శ్రమ మీ ఉద్దేశాలు మా జీవితాల్లో నెరవేర్చేది అని, శ్రమ మీ వాక్యంలో మేము నడవగలిగే అంత ధన్యతను మాకు కల్పించేదని, అదే శ్రమ మీరు ఏ ఉద్దేశాలు అయితే ప్రారంభం నుండి మనిషి జీవితంలో కలిగి ఉన్నారో అట్టి కుమారులుగా మార్చబడగలిగేంత గొప్ప ధన్యతను ఇవ్వగలిగేది అని ఈరోజు మీ వాక్యాన్ని బట్టి మేము నేర్చుకున్నాం. మా తండ్రి, విత్తబడిన ఈ మాటలు తండ్రి మా హృదయం అనే పలకల మీద మేము రాసుకొని ఈ లోకంలో ఆ మాటల ప్రకారంగా భయభక్తులు కలిగి మీ ఎదుట తండ్రినైనా మేము నిర్దోషులుగా, నిష్కలముసులుగా మీరు కోరుకున్న తండ్రి దేవుని రాజ్యంగా మేము నిలవబడటానికి మీరు కృప చూపించండి. అటు జీవితాన్ని, అటు ఆలోచనను, అటు ధన్యతను ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, మరి ముఖ్యంగా చెప్పినట్టు నాకు కూడా మీరు అనుగ్రహించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాస్టర్నిది చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నామా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.